ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అయితే అప్పుడు మాకు ప్రభువు అనే అతను అసలు మాకు తెలియదండి. మా అమ్మగారు ఎప్పుడైతే మా ఇంటి పక్క వారు వచ్చి మా అమ్మగారితో చెప్పినప్పుడు మా అమ్మగారు చర్చికి వెళ్ళడం జరిగిందండి. మాకు చర్చ్ అంటే తెలియదు అసలుకి. మేము విగ్రహ ఆరాధన చేసేవాళ్ళం అండి. ఎంత బాగా చేసేవాళ్ళు అంటే చాలా బాగా చేసేవాళ్ళు విగ్రహ ఆరాధన. అయితే ఎప్పుడైతే మా ఇంటి పక్కనేనండి చర్చ్, మా దూరం వెళ్ళే పని కూడా లేదు. ఇది మా ఇల్లు అయితే, ఈ ఫోన్ మా ఇల్లు అయితే, ఈ బైబిల్ మా చర్చ్ అండి పక్కనే. మాకు ఇట్లా మైకులు కానీ ఇవేవి ఉండే కదండి. మా పక్కింటి వారు వచ్చి మా అమ్మగారితో, మా అమ్మగారు అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారండి. చేతుల నిండా పుళ్ళు వచ్చేసినాయండి బాగా. హాస్పిటల్కి వెళ్తే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని చెప్పారండి. ఆల్రెడీ గుండె జబ్బు ఉందని చెప్పేశారు, కాబట్టి వాళ్ళు గుండె జబ్బు ఉందని చెప్పకుండా గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని చెప్పారండి. మేమందరం 5గురం అండి, 4 ఆడపిల్లలు, నేను ఒక్కడినే. అన్నకి ఒక్కటే కుమారుడు అయినట్టు నేను ఒక్కనేనండి మా అమ్మగారికి. మా అమ్మగారు అనుకోలా అప్పట్లో దైవజయం చేయాలని. కాకపోతే దేవుడి చిత్తం వల్ల మేము ఈ వాక్యం నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారండి పెద్దగారిని చూసుకుంటూనే నేను దైవజనం అవ్వాలనుకున్నానండి. ఇక్కడ ఉన్నాను. అయితే మా అమ్మగారికి ఎంతో వేదన ఉందండి. మా నాన్నగారు ఎంత తాగేవాళ్ళు అంటే విపరీతమైన త్రాగుడండి, చాలా బాగా తాగేవాళ్ళండి. ఎంత అంటే అసలు ఈ నాటు సారా అంటారు తెలుసు కానీ అందరికీ, అది కాస్తానికి కూడా వెళ్ళేవాడండి మా నాన్నగారు. మా అమ్మ చర్చికి వెళ్ళి వచ్చిందండి ఒకసారి. చర్చికి వెళ్ళి వస్తే మా నాన్నగారు, మాకైతే తెలియదు కానీ మా పెద్దక్క ఒక్కదానికి తెలుసండి. అప్పుడు నేనైతే చిన్నపిల్లండి, 7th క్లాస్ అంటే నాకేం తెలియదు. మా అమ్మను తిట్టాడు కొట్టాడు, అప్పుడు మాకైతే తెలియదు. మా అక్క చెబితేనే ఉంటుంది, అప్పుడు మాకైతే తెలియదండి. చాలా బాధ పెట్టాడండి. అయితే దేవుడి చిత్తం వల్ల ఒకరోజు అండి మేము గన్నవరం అందరూ తెలుసు కదండి, గన్నవరం ప్రార్థనకి వెళ్ళామండి. అందరూ నాన్నగారు, నేను, అమ్మ, అక్క వాళ్ళది నెగిటివ్ ప్లేస్ గన్నవరం ఇచ్చాం. అక్కడికి వెళ్ళామండి. గన్నవరం వెళ్తే నాన్న చర్చిలో కూర్చోమంటే కూర్చోాల. చర్చ్ అంటే అప్పుడు మాకు కొత్తదండి. మేము ఎట్లా ఉండదు చూడాలని చర్చిలోనే ఉన్నాం. నాన్న మటుకి చర్చిలో కూర్చోాల. మళ్ళీ త్రాగుదామని అక్కడ గన్నవరం వైన్ షాప్ ఉంటే వైన్ షాప్ కాడికి వెళ్ళాడండి. అప్పుడు అనిపించిందంట మా నాన్నగారికి, అందరు చర్చిలో ఉన్నారు, మనం తాగకూడదని తిరిగి వచ్చేసారండి. దేవుడు అక్కడ మాకు ఘనత చేశాడండి. తిరిగి వచ్చేసి తర్వాత అందరం చర్చిలో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. అందరూ ఇంటికి వచ్చేసి మళ్ళీ సెంటర్కి వెళ్ళాడంట. మా నాన్నగారు చెబితేనే మాకు తెలిసింది, అది మాకు తెలియదు కానీ సెంటర్కి వెళ్ళాడంట. సెంటర్కి వెళ్తే తాగుదామని మళ్ళీ సెంటర్కి వెళ్ళాడంట. ఇక ఆ రోజు కూడా అక్కడ దేవుడు ముట్టుకునేవాళ్ళ మందు. ఇక ఆ రోజు మానేసినవాడు ఈ రోజు వరకు మద్యం ముట్ల, సిగరెట్ బీడీలు ముట్ల, ఏమీ ముట్టలేదండి. దేవుడు మమ్మల్ని ఎంతో స్వస్థపరిచాడండి. తర్వాత మా కుటుంబం అని ఎట్లా ఉండేదండి, ఒక చిన్న గుడి సెంటర్ తెలుసు కదండి, చుట్టూ మట్టితో పెట్టేసి ఉండి ఈ తాటాకుల కప్పు ఉంటుంది కదండి. వర్షం పడినప్పుడు అండి ఏమయ్యేదండి, ఇటు పక్కన కారిపోతూ ఉండేదండి నీళ్ళు, వర్షం నీళ్ళు కారిపోతూ ఉండే. మేమందరం ఒక పక్కన పడుకునేవాళ్ళం అండి. అట్లాంటి స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో లేవనెత్తి దేవుడు నమ్ముకున్నందుకు ఎంతో ధన్యత చేశాడండి. ఎట్లా అంటే అండి, మా ఊర్లో అందరూ చదువుకున్నారండి, నేను కూడా చదువుకున్నా. అయితే నేను అంతా తెలుగు మీడియమేనండి, తెలుగు జడ్పిహెచ్ స్కూల్, ఎంపీహెచ్ స్కూల్ నుంచి చదువుకుంటానే ఉన్నానండి. ఇంటర్ కూడా పీవీ సిద్ధార్థలో చదువుకున్న తర్వాత ఇంటర్ అక్కడ ఫెయిల్ అయ్యానండి. ఫస్ట్ దేవుడి దగ్గర మనం అన్నీ ఒప్పుకోవాలండి. ఇంటర్ ఫస్ట్ ఫెయిల్ అయ్యానండి. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు మళ్ళీ వదిలిపెట్టకుండా, మా ఊర్లో అయితే ఒకసారి ఫెయిల్ అయిన మళ్ళీ చదివించేవాళ్ళు కాదు, ఇక పనికి పంపించేవారు. మా నాన్నగారు అట్ట కాకుండా మళ్ళీ గన్నవరం శ్రీనివాస కాలేజీలో జాయిన్ చేశారండి. ఇంకా అక్కడ చదువుకున్న తర్వాత డిగ్రీ చేశానండి. డిగ్రీ త్రివేణి కాలేజీలో చేశాను. విజయవాడ డిగ్రీ త్రివేణి కాలేజ్ చేశాను. అది అయిపోయిన తర్వాత మా రెండో అక్క అండి, వాళ్ళ హస్బెండ్ వంటలు చేస్తాడండి, బాగా కుకింగ్ చేసేవాడు. బావగారిని చూసుకొని మనం కూడా కుకింగ్ సెక్షన్లోకి వెళ్దామని నేనేం చేశాను, డిగ్రీ నుంచి డైరెక్ట్గా హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యానండి. హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయిన తర్వాత
హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండగానే దేవుడి చిత్తం వల్ల 2వ సంవత్సరం అయిపోయిందండి. 3వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి దేవుడు జాబ్ అనుగ్రహించాడండి. దేవుడి కార్యాలు ఎట్లా ఉంటాయండి, దేవుడిని నమ్ముకుంటే దేవుడి దగ్గర మన ఆవుకిందంత విశ్వాసం ఉన్నా కానీ దేవుడిని మనం విడిచిపెట్టాడండి. అట్లా జాబ్ వచ్చిందండి, దేవుడి చిత్తం వల్ల జాబ్ వచ్చింది. ఉమాన్ అని ఎంతమంది తెలుసండి? ఉమాన్ వేరే కంట్రీ. ఉమాన్ అనే దేశంలో అక్కడ ఇప్పుడు పరిపాలించేది రాజులేనండి. ఆ దేశంలో జాబ్ వచ్చిందండి. దేశాన్ని వెళ్ళాను, అక్కడ 6 నెలలు చేశానండి. 6 నెలలు చేసిన వెంటనే మళ్ళీ ప్రమోషన్ వచ్చి అక్కడి నుంచి ఖతార్ వెళ్ళమన్నారండి. ఖతార్ వెళ్ళమంటే అప్పటికి ఫ్యామిలీని చూసి 6 నెలలు అయిపోయిందండి. 6 నెలలు అయిపోయి వీడియో కాల్ అయితే మాట్లాడుకుంటా, కానీ ఫ్యామిలీ నేను అన్నాను, మా పై అధికారులు ఉంటారు కదండి, వాళ్ళతో అన్నానండి, ఏమండి నేను ఒక వారం ఇంటికి వెళ్ళి వస్తాను, వెకేషన్ ఇప్పియానంటే వాళ్ళు కుదరదంటే ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాళ్ళం అండి. అక్కడ చర్చిలు ఉంటాయండి, తెలుగు వారికి ఈ చర్చ్, తమిళ వారికి ఈ చర్చ్, మలయాళం వారికి ఈ చర్చ్, అట్లా అక్కడ కూడా విశ్వాసులు ఉన్నారండి. అక్కడ కూడా పాస్టర్లు ఉంటారు. బాగా ప్రార్థన అనేది ఆ దేశంలో కూడా జరిగింది. ప్రతి దేశంలో ప్రార్థన అనేది కామన్ అండి. జీసస్ అనేవాడు ప్రతి కంట్రీలో ఉండాలండి. మనకి ఎన్ని కంట్రీలు అయితే ఉన్నాయి అన్ని కంట్రీల్లో ఉన్నారండి. అయితే అక్కడి నుంచి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ ఉన్నాను. 1 వీక్ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలండి. తిరిగి వెళ్ళిపోయే సమయంలో ఏమైందంటే అండి, నేను హైదరాబాద్ బస్సు ఎక్కానండి. బస్సు ఎక్కి వెళ్ళే మార్గంలో డైరెక్ట్గా హైదరాబాద్ దగ్గరికి వెళ్తున్నానండి. హైదరాబాద్ దగ్గరికి వెళ్ళే సమయంలో బస్సు అనేది యాక్సిడెంట్ అయింది. నేను ఎక్కిన బస్సు వేరే బస్సును గుద్ది చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్ అయితే ఏమైందండి, ఆ రోజు ఫ్లైట్ అందుకోలేకపోయాను. మళ్ళీ హైదరాబాద్లో ఒక రోజు ఉండి నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మగారు వాళ్ళతో ఇట్లా చెప్పాను, ఇట్లా మిస్ అయిందని. మళ్ళీ మా హెచ్ఆర్ వాళ్ళని కాంటాక్ట్ అయితే, సర్లే పర్లేదు, అప్పుడు దాకా అయితే అన్ని టికెట్లు ఫ్రీ అండి, ఫ్లైట్ టికెట్లు అన్నీ ఫ్రీ. మేమైతే ఒక ₹10 కూడా పెట్టుకునే అవసరం లేదు, అంతా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మమ్మల్ని. అక్కడ రూమ్ కానీ అన్ని కంపెనీ వేస్తుంది. అయితే తిరిగి వచ్చేసిన తర్వాత మా నాన్నగారితో చెప్పేట్లు మిస్ అయింది, ఈసారి నేను వెళ్ళాలంటే మన డబ్బులతో టికెట్ వేసుకోవాలండి. వాళ్ళు ఎవరే కాదు, ఎందుకంటే ఒకసారి మిస్ చేశాను కదా, అది మనం మిస్ చేయాలని దేవుడు చెప్పినట్టుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎట్లా చేస్తారో మనకు తెలియదు. అట్లా మిస్ అయిందండి. మిస్ అయితే ఇంటికి వచ్చాను. మళ్ళీ 1 వీక్ అమ్మలతో ఉండే అవకాశం దొరికింది, ఉన్నాను. ఈసారి ఫ్లైటు 3-4 గంటల ముందలే ఎయిర్పోర్ట్లో ఉన్నాను హైదరాబాద్. దేవుడి చిత్తం వల్ల వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అండి ఒక సంవత్సరం కూడా చేసున్నాను. అయితే అప్పుడు నాకు అంత ముందులో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. నేను కర్ణాటకలో చేసేటప్పుడే చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు అక్కడ బాగా నొప్పి వస్తే ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒక 10 డేస్ ఉండి మళ్ళీ కర్ణాటక వెళ్ళానండి. కర్ణాటక వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విపరీతమైన ఎండ, వేడి అండి బాగా. అందుట్లో మేము కుకింగ్ దగ్గర ఉంటాం కదా, బాగా వేడి. అయితే ఏమైందండి, కిడ్నీల్లో ఇంత 18 mm 20 mm రాళ్ళు ఏర్పడినాయండి పెద్దవి. ఇక నాకైతే చాలా భయం వేసేసిందండి. ఎట్లా అంటే మనం యూరిన్కి వెళ్తాం కదండి, యూరిన్కి వెళ్ళేటప్పుడు యూరిన్ ఎంత రక్తం వచ్చేదండి. నాకైతే దేవా ఎక్కడ చచ్చిపోతే ఎవరు మనం పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే మన కొలీగ్స్ కూడా మనతో పాటు ఉండరండి. అక్కడ ఎవరు డ్యూటీ వాళ్ళే, డ్యూటీకి వెళ్ళి వస్తారు, మనల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు, మన డ్యూటీ మనమే చేసుకోవాలి. ఇంకా అక్కడ చాలా బాధపడుతూ దేవుడికి ప్రార్థించుకుంటూ అట్లా చేశానండి. బాగా ఎంత నరక యాత్ర పడ్డానండి. ప్యాస్కి వెళ్దామంటే అసలుకి నరకం కనిపించేదండి. యూరిన్ వచ్చేది కాదు, చుక్క 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 రక్తం పడేదండి. ఇక మా అమ్మ వాళ్ళకైతే నేను చెప్పలేదండి, వచ్చేదాకా చెప్పలేదు అమ్మ వాళ్ళకి. ఇక అమ్మ వెకేషన్ ఇచ్చారని చెప్పాను. 1 నెల సంవత్సరం అయిందండి వెకేషన్ తీసుకున్నాను. ఇంటికి వద్దామని వచ్చేటప్పుడు రేపు పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్ అండి. ఇవాళ నైట్ అసలు నిద్రపట్టలేదండి. అక్కడ మాకు ఇజ్దాన్ అని ఒక కంచుకోట లాగా ఉంటుందండి, అది మొత్తం రాత్రంతా 16 సార్లు 17 సార్లు తిరిగానండి. ఎప్పుడు తెల్లారిద్దా, అమ్మో దేవుడా ఇక్కడైతే చచ్చిపోకూడదు, ఇంటికి వెళ్ళి చచ్చిపోతే మనల్ని కనీసం చూసుకుంటారని ఎంతో బాధపడ్డానండి. దేవుడి చిత్తం వల్ల నేను తెల్లారైపోయిందండి. ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత ఫ్లైట్లో నిద్రపోయాను. కనెక్టింగ్ ఫ్లైటు, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి పడుకున్నాను, దిగేశాను. వేరే చోట నుంచి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ వచ్చిందండి. ఎక్కి అట్లా నిద్రపోతే నిద్రలో ఒక కళ వచ్చిందండి. ఎట్లా అంటే దేవుడు వచ్చి హత్తుకున్నట్టు, నేను ప్యాస్కి వెళ్తే నార్మల్గా నడిచినట్టు
మాలకు బయటకు వచ్చేసినట్టు కళ వచ్చిందండి. అప్పుడు దేవుడి దర్శనం వచ్చిందండి. అప్పుడు దేవుడి దర్శనం వచ్చి ఆ ఎయిర్పోర్ట్లో దిగాను. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇక అమ్మోళ్ళకి అప్పుడు చేశానమ్మా, ఎయిర్పోర్ట్లో దిగేసానమ్మా, వచ్చేస్తున్నాను అనగానే ఇక నేను హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి విజయవాడ దిగానండి. ఇంటికి వచ్చేసరికి అమ్మని చూసేసరికి అది దుఃఖం ఆగట్లేదండి. ఇక నాకు చూసాం కదా, ఇక చాలు, ఇక ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు, ఇక చచ్చిపోయినా పర్లేదండి, ఇక చచ్చిపోయినా పర్లేదు అనుకొని ఇక అమ్మోళ్ళ చేతి అమ్మోళ్ళు బాగా బాధపడ్డారు. ఇక నేను అక్కడ ఏం చెప్పారండి, ఖత్తర్లో బ్లేడర్ పగిలిపోయింది అన్నారండి. మన యూరిన్కి వెళ్ళే కాడ బ్లేడర్ అని ఇంత ఉంటుందండి, అది పగిలిపోయింది, అందుకని రక్తం వస్తుంది అన్నారండి. ఇంకా నేనైతే అక్కడైతే క్రిటికల్గా ఉందని చెప్పారు. నేనైతే చచ్చిపోతాను అనుకున్నాను. ఇక ఇంటికి వచ్చేసాను. ఇక చచ్చిపోయినా కానీ నాకు సంతోషం, ఇక అమ్మల ముందులో ఉంటాం కదా అని నేను ఇక హాస్పిటల్కి వెళ్ళామండి. కృష్ణకిషోర్ గారు, విజయవాడ కృష్ణకిషోర్ గారు అండి, కృష్ణకిషోర్ గారి దగ్గరికి వెళ్ళాము. మా నాన్నకి ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. మా నాన్నకి చాలా బాధపడ్డామండి. మా నాన్న కిడ్నీలో స్టోన్స్కి, మా నాన్నకి కూడా అదే యూరిన్ వచ్చేది కాదు, పొట్టంతా ఉబ్బిపోయిందండి. హెల్ప్ హాస్పిటల్కి వెళ్ళామండి. హెల్ప్ హాస్పిటల్లో బతకడు అన్నారు, 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు మా నాన్నగారికి. తర్వాత పిన్నంనేనికి వెళ్ళాం, పిన్నంనేని అట్లాగన్నారు, ఈ రేతులు గడితే కానీ చెప్పలేము, చచ్చిపోతాడు అసలు బతకడు అన్నారు. మా నాన్న ఒకే మాట్లాడాడండి, దేవుడు మన అందరినీ మనకేమవ్వదు, తీసుకెళ్ళిపోమన్నారు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నప్పుడు మేము అంబులెన్స్ కోసం చూస్తున్నాం. మా నాన్న నాకేం అవ్వలేదు రా పిచ్చోడా, బండి మీద వచ్చేసాడండి, చేతి కది పెట్టుకొని బండి మీద వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి, ఇంటికాడ వచ్చేసరికి నా యూరిన్ పాస్ అయింది కదా అప్పుడు, ఇక యూరిన్ నార్మల్గా వచ్చేసిందండి. యూరిన్ నార్మల్గా వస్తే తర్వాత విజయ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెకప్లు అవన్నీ చేసి 5-6 సార్లు ఒక 4 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు నాన్న. అప్పట్లోనే 4-5 లక్షలు ఖర్చు పెట్టాం నాన్నకి. యూరిన్ అది బ్లడ్ అంతా ఇది అంటారు, డయాలసిస్ చేశారు. బ్లడ్ అంతా బాగోలేదు, డయాలసిస్ చేసిన తర్వాత చూద్దాం కిడ్నీలు ఎట్లా ఉన్నాయి. దేవుడి చిత్తం వల్ల కిడ్నీలకి ఏమవ్వలేదండి. డయాలసిస్ చేశారు, ఆ కిడ్నీలో స్టోన్స్ తీసేశారు నాన్నకి. వంశపారం అనుకుంటా, నాకు కూడా వచ్చినాయి. అయితే వచ్చేసామండి, అంతా బాగానే ఉంది. ఇక్కడ కృష్ణకిషోర్ గారు ఏం లేదు, కాకపోతే కిడ్నీలో రాయిలు పెద్దవి ఉన్నాయి అన్నారు. దేవుడి చిత్తంలో ఒకసారి చేశారండి. ఒకసారి చేసినప్పుడే మళ్ళీ హోటల్ నుంచి కాల్స్ వచ్చేస్తున్నాయి, టైం అయిపోయింది రాలేదండి ఇంకా అంటే, నేను హాస్పిటల్లో ఉన్న ఫోటోలు అవి చేసి కొంచెం మెయిల్ చేశానండి. మెయిల్ చేస్తే ఇంకో 15 రోజులు పొడిగించారు. ఇక రెండో సైడ్ కిడ్నీ, ఒక సైడ్ తీపిచ్చేసుకున్నానండి, రెండో సైడ్ తీయాలి, 2 సైడ్లు ఉన్నాయి, రెండో సైడ్ కూడా తీయాలన్నారు. సరే అని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. మళ్ళీ కృష్ణకిషోర్ గారు రెండో సైడ్ కూడా చేస్తారు. ఇక అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదని నేను కూడా నిర్ణయం తీసుకుంటే, ఇక మా అమ్మోళ్ళు మా అక్కోళ్ళు వీళ్ళందరూ ఇంకా నువ్వు వెళ్తాకి వీలు లేదు, ఒక్కడే ఉన్నది, ఇంకేడికి వెళ్ళేది, మనకు ఉన్నది చాలని ఇక ఆపేశారండి. ఇక అప్పటి నుంచి నేను ఫస్ట్ లింగయ్యస్ కాలేజ్ అని ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంటీన్ ఉండండి, క్యాంటీన్ తీసుకున్నాను. క్యాంటీన్ తీసుకొని చేస్తున్నాను, అంతా బాగానే ఉంది. తర్వాత కరోనా వచ్చింది, ఆ క్యాంటీన్ మూసేశారండి. కరోనాలో అనుకోకుండా మస్తారమాయి వాళ్ళు మా ఇంటికి వచ్చారండి. నేను పెళ్లి చేసుకుందాం అనుకొని మా నాన్నలకు చెప్పాను. నేను చూసిన ఒకే ఒక సంబంధం కావ్య అంటే కావ్యనే చేసుకున్నాను, రెండో సంబంధం అనేది నేను చూడలేదు. ఇంకా కావ్యకి నన్ను దత్తపరిచిన తర్వాత ఎమ్మటే 2 ఆడపిల్లలు పుట్టారండి. నేనైతే కావ్య అయితే ఒకే మాట అన్నారు, చాలు కావ్య, మనకి 2 ఆడపిల్లలు, దేవుడు పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారంటే. కావ్య చాలా మొండిదండి, చాలా అంటే చాలా మొండిది, నాకు కావాల్సిందే మగబిడ్డ అంది. నేనైతే ఒకే మాట అన్నా, 3వసారిగా ఆడపిల్ల పుట్టిందా మీ నాన్న వాళ్ళకి ఇచ్చాను, నేనైతే తీసుకున్నాను అన్నానండి. అయితే దేవుడి చిత్తం వల్ల బాబుని ప్రసాదించాడు, దానికి దేవునికి సూత్రాలండి. ఆ బిడ్డ పుడడానికి మా అమ్మగారు మా అక్కయ్య గారు ఎంతో ప్రార్థన, మీ సంఘ ప్రార్థనలు, మా ఇంటికాడ చర్చి కాడ కూడా సంఘంలో చెప్పామండి, వాళ్ళందరూ ప్రార్థన భరించి దేవుడు మగబిడ్డ ప్రసాదించాడు. అయితే అండి, గతంలో నేను ఎన్ని వ్యాపారాలు చేశానంటే అండి, సిగరెట్ల వ్యాపారం చేశానండి, గేదెలు ఉన్నాయండి, మనకి కోలదొడ్డి అంటారు కదండి, కోలదొడ్డి ఉందండి, ఇంకా ఇవి ఉంది కదండి, హోల్సేల్ డ్రింక్స్ హోల్సేల్ చేసేవాడిని అండి, బిస్కెట్లు హోల్సేల్ చేసేవాడిని. నా కింద 5-6 కుర్రోళ్ళు, అసలు మార్నింగ్ 4ంటికి లేస్తే రేటు పడుకునేదాకా ఖాళీ ఉండేదాన్ని. ఎంత బిజినెస్ చేసినా కానీ గూట్లోకి డబ్బులు రావట్లా, డబ్బులు అయితే దేవుడు ఉంటున్నాయి, సాయంత్రానికి అయిపోతున్నాయి.
ఇక అట్లా చేస్తుండగా ఇక నాకు ఇక వ్యాపారం చేయడం ఇక ఇష్టం లేక గేదెలు అనేవి పెట్టుకున్నాను. తర్వాత ఇక అబ్బాయి పుట్టాడని తెలిసిన తర్వాత ఇవన్నీ పెట్టుకుంటే పిల్లోడు కూడా మనకులాగా గేదెలు ఇవి అంటాడని మొత్తం కోలదొడ్డి గేదెలు మొత్తం అమ్మేశానండి. అమ్మేసిన తర్వాత హైదరాబాదు జాబ్కి వెళ్ళిపోదామని మా నాన్నగారికి మా అమ్మగారికి అందరికీ చెప్పానండి. మా అక్క వాళ్ళందరికీ చెప్తే మా ధనలక్ష్మి అక్క అయితే ఇక్కడ ఉండొద్దు, అవసరమైతే వేరే దేశం వెళ్ళిపో, నీకు ఎంతకాలం అంత నా పొలం అమ్మేసుకొని వెళ్ళిపో, పిల్లలు బాగుంటారు అనేది. కానీ నాకు హైదరాబాద్ వెళ్తే 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉండటానికి అక్కడ ఇక మనసు అంగీకరించట్లా. ఇక ఎట్లా ఉందండి, వెళ్ళొస్తున్నాం హోటల్లోకి వెళ్ళొచ్చి పడుకుంటే అండి అస్సలకి నిద్ర పడతలా. పిల్లలు చూడాలనిపించేసి పెదనాన్నగారికి ఫోన్ చేశానండి. పెదనాన్న ఉండలేకపోతున్నా పెదనాన్న అంటే పెదనాన్నగారు అప్పుడు అన్నారు, అయ్యా నువ్వు ఏది చేసినా కానీ అది వ్యర్థమే, దేవుడు నిన్ను వాడుకోవాలని అన్నాడు, నువ్వు వచ్చేసి కాలేజీలో మాట్లాడుతా అంటే సరే వచ్చేసానని అనుకోకుండా ఆల్రెడీ సంవత్సరం అయిపోయిందండి కాలేజీ. అక్కడ పీటర్ అయ్య గారు తెలుసు కానీ మనందరికీ మన మధ్య వచ్చి సందేశం ఇచ్చారు. అయ్యగారు ద్వారా కాలేజీలో జాయిన్ అయ్యండి. ఇక మా నాన్నగారు కూడా ఏం మాట్లాడదు. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే మాకు అన్నీ వ్యాపార విషయం పక్కన పెడితే కథమయన్నీ దేవుడు మాకు మేలు చేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు